అండి. ఇదే మే నెలలో ఒకసారి నేను కూటం పెట్టిచ్చి, మళ్ళీ ఎనక్కి తి అంటే రాజు పుట్టినరోజు పక్కనే ఉందని చెప్పేసి నేను అనుకుని మార్చానండి. మరి మార్చంగాల్నే దేవుడు మే నెలలో కూటం జరగాలని చెప్పారండి. మరి చెప్పినప్పుడు డేటే నేను మార్చాను. కూటం కూడా ఆపుదాం అనుకోలేదండి. కానీ అప్పుడు మరి నా భర్త గారికి బాగా గ్యాస్ పెయిన్ వచ్చేసిందండి. మరి బాగా వచ్చి అసలు అప్పుడప్పుడు ఫస్ట్ 2 సార్లు వచ్చిందండి. మూడోసారి బాగా సివియర్‌గా వచ్చింది. 12 గంటలు చాలా ఇబ్బంది పడ్డారండి. మరి అప్పుడు ఆ తండ్రి గారి ఫోన్ కూడా కలవలేదండి ప్రార్థన చేయమని అడగటానికి. మరి శ్రీనివాస్ గారి దగ్గరికి తీసుకెళ్ళా నేను. 2 సార్లు తీసుకెళ్ళానండి. అయినా తగ్గలేదు. అక్కడే ఉన్నాము. మరి చర్చి దగ్గరికెళ్ళా. మరి తండ్రి గారితో నాకు కలవటం కుదరలేదండి. మరి ఎవరో చెప్పారంట నేనొచ్చానని చెప్పి. మరి కొన్నెలయ్య గారు ఆళ్ళ కోటాలండి. కోటాలకెళ్తా అసలు ఆ ఫోన్ కలిస్తే చాలు ప్రభు అనుకుని ప్రార్థన చేశానండి. మరి అసలు అప్పటి వరకు చాలా 24 గంటల సేపు చాలా ఇబ్బంది పడ్డాడండి. మరి అయ్యగారొచ్చి డైరెక్ట్‌గా వచ్చి ప్రార్థన చేశారండి. మరి అయ్యగారొచ్చి ప్రార్థన చేసిన 5 నిమిషాలకే దేవుడు నా భర్తను ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారండి. మరి నిజంగా నేను ఆయన పడ్డ బాధ నేను ఎంతో బాధపడుతుంటే శ్రీనివాస్ గారు అన్నారు, "అమ్మ నువ్వు ఎక్కడ హాస్పిటల్‌కెళ్ళినా కూడా ఇంతకన్నా నేను అన్ని మెడిసిన్ వాడాను అయినా కూడా తగ్గలేదు. అది నిదానంగా తగ్గిద్ది. నువ్వు ఇక్కడ చిన్న హాస్పిటల్ కదా! నువ్వేమైనా భయపడుతున్నావేమో బయటికెళ్ళినా ఇయ్యే మందులేనమ్మా మరి ఆయనకి పని చేయట్లేదు" అన్నారు. మరి నిజంగా మందులు కూడా పనిచేయింది. బలైతను కూడా దేవుడు తండ్రి గారు ప్రార్థన ద్వారా ఆయన హస్తం ఏసి ప్రార్థన చేయడం ద్వారా నా భర్తను ముట్టి స్వస్థపరిచి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారండి. మరి అప్పటి నుంచి కూడా మే నెలలో కూడా నేను డేట్ పెట్టిస్తే మార్చనండి. మరి అలాగే దేవుడు నా భర్తకి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఎటువంటి ప్రాబ్లమ్ లేకుండా చేశారండి. ఆయనకి దేవుడు మంచి ఆరోగ్యాన్ని ఇచ్చారు. నా కుటుంబం అంతటికి కూడా మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి దేవుడు నిలబెడుతున్నారండి. ఇదే నా సాక్ష్యం. మీ అందరికీ నా వందనం.